సామెతల గ్రంథం చదువుదాం, చూడండి. 12వ అధ్యాయము 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. నాతో కలిసి చెప్పండి మరొక మారు. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు, చెప్పాలి, నీతిమంతుల వేరు కదలదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మన జీవితాల్లో బైబిల్ చెప్తున్న, పరిశుద్ధ లేఖనం చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి స్థిరముగా ఉండాలి అని అంటే ఏం కావాలి? స్థిరత్వాన్ని కోల్పోవడానికి ఏంటనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఒక వ్యక్తి బలముగా స్థిరముగా ఉండాలంటే ఆ వ్యక్తికి భక్తి భయము ఉండాలి. ఆ వ్యక్తిలో గనక భక్తిహీనత ఉందనుకో, వారు ఏమైపోతారో తెలుసా? స్థిరపరచబడరు. అంటే ఈరోజు మన జీవితాలు స్థిరపరచబడట్లేదంటే కారణం ఏంటి చెప్పాలి? ఈరోజు మనం స్థిరంగా లేమంటే కారణం ఏంటి? ఈరోజు మనం ఫలించలేకపోతున్నామంటే కారణం ఏంటి? ఈరోజు ప్రతి చిన్నదానికి శోధించబడుతున్నామంటే కారణం ఏంటి? ఈరోజు ప్రతి విషయంలో కూడా బాధలు అనుభవిస్తున్నాం అంటే కారణం ఏంటి? రోగాల బారిన పడుతున్నామంటే కారణం ఏంటి? ప్రమాదాలకు గురవుతున్నామంటే కారణం ఏంటి? పడిన వారు పడినట్టే ఉంటున్నాం, లేవలేకపోతున్నామంటే కారణం ఏంటి? అప్పుల్లో కూరుకుపోతున్నామంటే కారణం ఏంటి? మన జీవితంలో నాశనం అయిపోతున్నామంటే కారణం ఏంటి? శోధనలో ఉంటున్నామంటే కారణం ఏంటి? విజయాలు చూడలేకపోతున్నాం గల కారణం ఏంటి అని అంటే, భక్తి విషయంలో రాజీ పడ్డాము గనక, ప్రార్థన విషయంలో చెప్పాలి రాజీ పడ్డాము గనక, తెలియకుండానే అస్థిరం వచ్చేసింది మన జీవితంలో. స్థిరత్వం కోల్పోయాం గనక, పట్టు కోల్పోయాం గనక, పట్టు లేని చోట నిలబడి ఎవరు చెప్పాలి ఉండలేరు. అలాగే వాక్యాన్ని మీరు గమనిస్తే, భక్తిహీనత అనేది నిన్నేం చేస్తుంది తెలుసా? పట్టు దొరకకుండా ఈ లోకం మీద, ఈ యొక్క వ్యవస్థ మీద, అలాగే నీ కుటుంబం మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద, నీ చదువు మీద నువ్వు పట్టుపట్టి స్థిరంగా నిలబడనివ్వకుండా చేసేస్తుంది. నిలబడాలనుకుంటావు కానీ ఏమైపోతావు? పడిపోతావు. నిలబడాలనుకుంటావు, ఊగిపోతూ ఉంటావు. జీవితంలో ఇంకెప్పుడు నేను ఇంకా అయ్యో వయసు అయిపోతుంది. ఇంకా చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో నా వయసు అయిపోతుందండి, అయ్యో నా ఇక్కడ ఇంకా వ్యాపారం చేయలేకపోతున్నాను, ఇంకా డబ్బు సంపాదించలేకపోతున్నాను, ఇంకా నేను ఏమీ చేయలేకపోతున్నాను, అయ్యో నాకు అవకాశాలు జారిపోతున్నాయని నువ్వు ఎందుకు అనుకున్నావు తెలుసా? నీకు పట్టెందుకు రావడం లేదంటే నీలో స్థిరత్వం కొత్తవైపోయింది. దానికి కారణం ఏంటి చెప్పండి? దానికి కారణం ఏంటి? భక్తిహీనత వలన. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు స్వీయ పరీక్ష చేసుకుంటాం. మీ భక్తి విషయంలో రాజీ పడుతున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి. మీ ప్రార్థనా విషయాల్లో రాజీ పడుతున్నారేమో ఆలోచన చేయండి. మీ యొక్క విశ్వాస జీవితంలో మీకు ఉండవలసిన మొదటి ప్రేమ, మొదటి మోకాళ్ళ అనుభవాల విషయాల్లో ఏమన్నా రాజీ పడుతున్నారేమో ఆలోచన చేయండి. నీతిమంతుని వేరు చెప్పాలి, నీతిమంతుని వేరు చదివారు కదా, నీతిమంతుని వేరు కదల్చబడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. నీతిమంతులైతే వారు కదలకుండా ఎలా ఉంటారు? స్థిరముగా ఉంటే, భక్తిహీనులైతే వారు ఏమైపోతారు? కదల్చబడే స్థితిలో, వారు పడిపోయే స్థితిలో, నిలకడలేని స్థితిలో ఉంటారు అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఒక వ్యక్తి తన జీవితంలో అస్థిరులుగా మారతారు? అస్థిరత ఎందుకు వస్తుంది? అస్థిరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఈరోజు మన జీవితంలో మనం ఇలాంటి దౌర్భాగ్యం ఎందుకు ఎదుర్కొంటాం అని పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ప్రకారం మీరు గమనిస్తే అక్కడ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. తెలుసా, ఒక వ్యక్తి జీవితంలోనికి అస్థిరత్వం ఎందుకు వస్తుందో పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఎందుకో తెలుసా? చూడండి, వాక్యాన్ని మీరు గమనించండి. అక్కడ ఏలీయా భక్తుడు ప్రజలతో అంటున్నాడు. అక్కడ ఏలీయా భక్తుడు అక్కడున్న తన యొక్క రాజ్యములో ఉన్న వారి అందరితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏలీయా భక్తుడు అందరితో ఇలా అంటున్నాడు, మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్యన మీరు ఏం చేస్తారు? కొట్టుమిట్టాడుతూ ఉంటారు. రెండు తలంపుల జాగ్రత్తగా వింటున్నారా? రెండు తలంపులు అనే అనుభవం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? అస్థిరత్వానికి గురి చేస్తుంది. ఏం చేస్తుంది? అస్థిరత్వానికి గురి చేస్తుంది. రెండు తలంపులతో మీరు ఏం చేయాలో తెలుసా? సూటిగా ఒకదాన్ని మీరు ఎంచుకొనే చెప్పండి, సూటిగా ఒకదాన్ని మీరు ఎంచుకొనే చెప్పాలి. ఎంచుకోలేరు ఎట్టి పరిస్థితుల్లో. రెండు తలంపులు మీ మధ్యలో ఉన్నాయి అనుకోండి, అది చేద్దామా ఇది చేద్దామా, ఇది చేద్దామా అది చేద్దామా, అలా ఆలోచించుకుంటూ పోతే సమయం అయిపోతూ ఉంటుంది. కానీ దేనిని మీరు ఏం చేయలేరు, ఎన్నుకొని ఒకదాని మీద మీరు ముందుకు సాగలేరు. ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు కనుక
ఇప్పుడు చదువు ఎగ్జామ్స్ మూడ్లో అలాగే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కనుక మీకు బాగా అర్థమవుద్ది. 2 క్వశ్చన్లు వచ్చినట్టే ఉంటాయి. దీన్ని ఏది రాద్దాం, ఏది ముందు రాద్దాం అని ఆలోచన చేసి, మీరు ఆలోచన చేసి ముందు రాద్దాం అనే క్వశ్చన్ ఇలా మొదలెట్టేటప్పటికి మళ్ళీ అనిపిస్తుంది దీని మీద అది నాకు బెటర్ వచ్చుగా అని అది చూసి ఇలాగా రెండింటి మధ్యన ఇంచుమించుగా 5-10 నిమిషాలు అరగంటకు సమయం గడిపిన వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకనంటే ఒకటి తేల్చుకోలేకపోయారు గనక. కొంతమంది పెళ్ళిళ్ళ విషయంలో తేల్చుకోలేరు, సంబంధాల విషయంలో తేల్చుకోలేరు. కొంతమంది వ్యాపారాల విషయంలో, వ్యవసాయ విషయంలో, పని విషయంలో వారు తేల్చుకోలేరు. ఈ ఆటల విషయాల్లో ఒకవేళ తేల్చుకోలేకపోయినా కొంత సమయం అయిన తర్వాత అయినా ఏదో రకంగా నువ్వు తేల్చుకొని దాన్ని చేయగలుగుతావేమో. కానీ లోకమా దేవుడా, పరిశుద్ధత, పవిత్రత, పాపమా అనే విషయాల్లో కనుక నువ్వు త్వరగా తేల్చుకోలేదనుకో, నీ జీవితం సర్వనాశనం అయిపోయి నువ్వు స్థిరత్వాన్ని కోల్పోయి పనికిరాని వాడిగా, పనికిరాని దానిగా మారిపోతా. ఏది నీకు కావాలో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరు నన్ను చూడండి. ఏది నీకు కావాలో అది నీకు తెలియాలి. పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్న మాట ఏంటంటే, నువ్వు స్థిరముగా ఎదగాలి, స్థిరముగా దీవించబడాలి, స్థిరముగా ఆశీర్వదించబడాలి. స్థిరముగా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు పచ్చని వలివ మొక్క వలె నువ్వు ఆశీర్వాదకరంగా ఆయన సముఖమందు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ యొక్క ఉద్యోగం అక్కడతో ఆగకూడదు, నీ వ్యాపారం అక్కడతో ఆగకూడదు, నీ భవిష్యత్తు అక్కడతో ఆగకూడదు, నీ యొక్క జీవితం అక్కడతో ఆగకూడదు. అది వర్ధిల్లాలి, ప్రజ్వరిల్లాలి. అది దేవుని ఉద్దేశము. నమ్మిన వారు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. 2 తలంపులు కలిగిన వారు వారి జీవితంలో స్థిరత్వాన్ని పొందుకోలేరు. ఏది నీ జీవితం నువ్వు తేల్చుకో. అలాగే యాకోబు పత్రిక 4:8 అక్కడ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా? ద్విమనస్సు కలిగిన వారు అని వ్రాయబడింది. అస్థిరత్వానికి కారణం ఏంటంటే ద్విమనస్సు. మొదటిది చెప్పండి, ఏంటి అస్థిరత్వానికి కారణం? చెప్పాలి. మొట్టమొదటిది ఏంటి? 2 తలంపులు అయితే రెండవది ఏంటి చెప్పండి? ద్విమనస్సు. ద్విమనస్సు అనేది మన జీవితాల్లో మనం ఒక నిర్ణయం మీద, ఒక భక్తి మీద, భయం మీద, విశ్వాసం మీద ఆధారపడకుండా మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనల్ని బలహీనపరుస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ద్విమనస్కులుగా మనం ఉండకూడదని పరిశుద్ధ లేఖనం నొక్కి వక్కాణిస్తుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏముండకూడదు మనకి? ద్విమనస్సు మనకు ఉండకూడదు. నేను జస్ట్ కోట్ చేసి వెళ్ళిపోయానంటే రాసేసుకొని నన్ను చూడమందని అర్థం. చదివించడం నా ఉద్దేశం అయితే మీతో చదివిస్తాను. ఇంకా నేను ముందుకు వెళ్తాను, ఎందుకంటే చాలా విషయాల్లోకి ఇంకా వెళ్ళలేదు. నేను జస్ట్ కోట్ చేస్తున్నాను, రాసుకున్న వారు రాసి పెట్టుకుంటారు అని, తర్వాత మీరు చదవడానికి వీలవుతుందని. 3వది ప్రకటన గ్రంథం 3:15-16 ప్రకారం నిలువెచ్చని స్థితి మన జీవితంలో స్థిరత్వం లేకుండా చేస్తుంది. ఏ స్థితి అండి? నిలువెచ్చని స్థితి. దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. ఏమని తెలుసా? నువ్వు ఉంటే వెచ్చగానన్నా ఉండాలి, లేకపోతే చల్లగా అయినా ఉండాలి. కానీ ఏ స్థితి ఉండకూడదు? నీకు నిలువెచ్చని స్థితి నీకు ఉండకూడదు. నిలువెచ్చని స్థితి అనేది మన జీవితంలో పవిత్రతను, పరిశుద్ధతను, అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన అద్భుతమైన ప్రణాళికను, ఆయన ఇచ్చిన అద్భుతమైన దర్శనాన్ని మన జీవితంలో లేకుండా సర్వనాశనం చేసే అంశం అని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా గ్రహించాలి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ యొక్క ఆత్మీయ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఉంటే లోకంలో అన్నా ఉండు, లేకపోతే ఆయన సన్నిధులు అన్నా ఉండు. లోకము అలాగే ఆయన సన్నిధి 2 నువ్వు అనుభవించలేవు, పరిపూర్ణంగా అనుభవించలేవు. ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా ఏదో ఒక మన జీవితంలో మనం ఏదో ఒక రోజు మనం ఏమవుతుందో తెలుసా? దానికి దీనికి కాకుండా మన బ్రతుకుల్లో పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోకుండా మన జీవితం నరకప్రాయం అయిపోతుందో గనుక దేవుడు అంటున్నాడు ఏమనంటే, నీ జీవితంలో నిన్ను అస్థిరపరిచే నీ యొక్క బ్రతుకులో నిలువెచ్చని స్థితి నీకు ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అస్థిరత్వము. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? 3 విషయాలు. 1, 2 తలంపుల వలన మనకు అస్థిరత్వం వస్తుంది. ద్విమనస్సు వలన అస్థిరత్వం వస్తుంది. 3, నిలువెచ్చని స్థితి వలన మనకు అస్థిరత్వం వస్తుంది. ఈరోజు మనం స్థిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ లక్షణాలు మనలో బిగ్గరగా ఉండకూడదు. మనకు స్థిరమైన ఆశీర్వాదం ఉండాలి అని అంటే మనం ఏం చేస్తే మనం స్థిరంగా ఉంటాం? ఒక 2 విషయాలు. సమయం చాలా ఎక్కువైంది కనుక త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. చూడండి, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
మీరు అంగీకరించు సత్యమందు స్థిరపరచబడి యున్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు విన్న సత్యము విషయమై, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు స్థిరముగా ఉండు నిమిత్తము, అపోజిట్ అయిన పేతురు భక్తుడు అంటున్నారు ఏమనంటే, మీరు స్థిరముగా ఉండాలి అని అంటే దేనిలో స్థిరంగా ఉండాలి? పరిశుద్ధ లేఖనం క్లియర్గా చెప్తుంది, మీరు సత్యమందు స్థిరముగా ఉండాలి. ఎందులో స్థిరంగా ఉండాలి? మీరు విన్న సత్యమందు స్థిరంగా ఉండాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యము ఇంగ్లీష్లో ట్రూత్ అని అంటారు. ఇంకొంచెం మనం లోతుకు వెళితే అదే సత్యాన్ని లేదా ట్రూత్ని అల్టిమేట్ రియాలిటీ అని అంటారు. సమయం లేదు కానీ ఏదో మనం ఇంకా లోతులోకి వెళదాం అనుకున్నాం, కానీ సమయం లేదు కనుక నేను కొంచెం తెలిసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అల్టిమేట్ ట్రూత్ లేదా అల్టిమేట్ రియాలిటీ. జాగ్రత్తగా వింటున్నారా? ఈ లోకమంతా కూడా మనం ఎక్కడ చూసినా నిజము లేని, లేకపోతే సత్యము లేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. తినే దానిలో సత్యము లేదు, నిజం ఉందంటారా? కట్టే దానిలో నిజం ఉందా? వేసుకునే ట్యాబ్లెట్లో చెప్పండి, వేసుకున్న మందుల్లో నిజం ఉందా? చెప్పరేంటండి? మందులో నిజం లేదు. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా కానీ చెప్పండి ఏంటి, కవరింగే కదా, కోటింగే, కంటికి రమ్యంగా కనపడేదే తప్ప నిజాన్ని నిజంగా చెప్పిన అంగీకరించిన ప్రజలు ఒక ప్రక్క, అంగీకరించట్లేదని మోసం చేసేవారు ఒక ప్రక్క. అంతెందుకు, నిజాయితీగా నీ కళ్ళ ముందుకు వచ్చి ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, నా అందం ఇది, నేను ఇది అని కూర్చుంటే పెళ్లి చేసుకునే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. చేసుకునే రోజులు ఉన్నాయి, ఈ రోజులు ఉన్నాయి. ఎలాగా? ఏం చేయాలి? లేనిపోని కలర్ పూసుకొని, అంతేనా, చక్కగా అద్భుతంగా మేకప్లు వేసుకొని మనం చక్కగా వాళ్ళని కనుక తయారు చేసి కనుక కూర్చోబెట్టామనుకో, అబ్బా నేను కోరుకున్నవాడు ఇతడే కదా, నేను కోరుకున్నది ఇతనే కదా అని మనం పెళ్లి చేసుకునే పరిస్థితులు. అంటే నిజంగానే వాళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? అలాగా నిజాయితీగా ఉంటే చేసుకునేవాడు లేడు కనుక ఏం చేయాలి? రంగు వేసుకోవాల్సి వస్తుంది. అంతేనా కాదా? ఏ జుట్టు చూసినా ఏముంది గర్వకారణం, అంతా కూడా తెల్లదే కదా అని ఎవరు అన్నారులే. ఇక ఆ మొత్తక మాటలు నేను మాట్లాడలే. కానీ నాలాటోడేమో ఏదో రకంగా కట్ చేయించుకుంటాడు, మీలాటోళ్ళు ఏమో రంగు వేయించుకుంటారు. ఇక అంతకన్నా ఎక్కువైందంటే నేను కూడా ఏం చేయాలి? రంగు వేసుకోవాల్సిందే కదా. నిజాయితీగా ఉండగలుగుతున్నామా అంటే, ఎందుకు అంటున్నానంటే, రియాలిటీ అనేది నిజమైన ప్రపంచంలో బ్రతకడానికి ఎవరూ కోరుకోవట్లేదు. కానీ పరిశుద్ధ లేఖనం చెప్తుంది ఏంటి తెలుసా? నీ జీవితంలో సత్యమును మాత్రం ఎప్పుడు నువ్వేం చేయకూడదో వదిలిపెట్టకూడదు. సత్యము నిన్నేం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు విన్న సత్యము, కన్న సత్యము, నువ్వు ధ్యానం చేస్తున్న సత్యము, అల్టిమేట్ రియాలిటీ అనేది దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క వాక్యము. దాన్ని నువ్వు పట్టుకుని నువ్వు ఎక్కడున్నా కానీ నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అస్థిరమైన లోకములో అస్థిరమైన మాటల మధ్యన, అస్థిరమైన తలంపుల మధ్యన, అస్థిరమైన తలంపుల మధ్యన నీ జీవితంలో స్థిరమైన దేవుని యొక్క అద్భుతమైన అభిషేకం పొందుకొని ముందుకు నడవకపోతే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అస్థిరుడిగా మారి నువ్వు తప్పకుండా దేవుని యొక్క చిత్తంలోంచి బయటకు పోతావు, ఖచ్చితంగా నాశనం అయిపోతావు. కనుక ఈరోజు స్థిరమైన ఆయన సత్యం నువ్వేం చేయాలి తెలుసా? హత్తుకొని జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ప్రకారం దేవుని ప్రజలు సత్యమనే దట్టి కట్టుకొని నడవాలి అని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. దేవుని పిల్లలు ఏం చేయాలి? సత్యమనే దట్టి కట్టుకొని నడవాలి. అలాగే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలు సత్యమును అనుసరిస్తూ నడవాలి. ఏం చేయాలంట? సత్యమును అనుసరిస్తూ నడవాలి. ఎందుకనంటే ఒక బలమైన వాక్యము, బలమైన ఉద్యమము, బలమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కనుక ఆ బలమైన వాక్యాన్ని, ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మన బలహీనతలన్నీ కూడా ఎలా మారిపోతాయి? బలముగా మారిపోతాయి. ఎవరు నిన్ను అంగీకరించట్లేదని కంగారుపడి నీ యొక్క సత్య మార్గాన్ని నువ్వు వదిలిపెట్టకు. ఎవరు నిన్ను పొగడట్లేదని, నిన్ను జీవితంలో ఎవరు నిన్ను గుర్తించట్లేదని అనవసరంగా తొందరపడి దేవుని యొక్క అద్భుతమైన మార్గాలు విడిచిపెట్టి ఆయన సత్య మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు తొలగిపోతావు. ఒక రోజు తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.